లీడర్లందరూ కాంగ్రెస్ నేతలు వేరు. అందులో నల్గొండ కాంగ్రెస్ లీడర్లు అయితే మరీ సెపరేట్. ఆ నల్గొండ లీడర్లలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ స్టైలే వేరు. ఎప్పుడు ఎవరిని నెత్తినెట్టుకుంటారో, ఎవరిని ఢమాల్మని కింద పడేస్తారో వారికే తెలీదు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉండే రాజగోపాల్ రెడ్డి 4-5 నెలలుగా సీఎం రేవంత్ ను నిన్ను వదలా అంటూ వెంటపడుతున్నారు. ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డి మాత్రం రేవంత్ మళ్లీ సీఎం కావాలంటూ పూజలు చేశానంటున్నారు. మంత్రి పదవికి అడ్డుపడుతున్నారనే రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహమా? తమ్ముడు అలా, అన్న ఇలా, ఎందుకిలా? మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసినాం. మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న. సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి వరుస బాణాలు. అమాత్య పదవి దక్కడం లేదనే ఆగ్రహంలో ఉన్నారా? మంత్రి పదవి రాకుండా రేవంత్ అడ్డుకుంటున్నారని కోపమా? రాజగోపాల్ రెడ్డి సీఎంను టార్గెట్ చేయడం వెనుక మర్మమేంటి? ఏ పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, అటెన్షన్ గ్రాప్ చేసేలా మాట్లాడామా లేదా అన్నదే లెక్క. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే లైన్ ఫాలో అవుతారు కావచ్చు. అప్పట్లో కాంగ్రెస్ లో ఉండి బీజేపీని పొగిడారు. ఆ తర్వాత హస్తం గూటికి చేరి ఎమ్మెల్యేగా అయి గులాబీబాస్ కేసీఆర్ ని ఆకాశానికెత్తారు. పైగా సొంత పార్టీపై సీఎం రేవంత్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ మాటలను తప్పుపడుతూ ట్వీట్ చేసి చర్చకు దారి తీశారు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. వారిని దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదొయ్యడం, విభజించి పాలించడమే. ఈ కుటిల పన్నాగాలను సమాజం సహించదంటూ ఇన్ డైరెక్ట్ గా రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక 10 ఏళ్లు తానే సీఎం అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఎక్స్ వేదికగానే కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. సీఎం ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధమంటూ ట్వీట్ చేసి చర్చకు దారి తీశారు. మామూలుగా అయితే రాజగోపాల్ రెడ్డి ఇష్యూ ఏదైనా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు మాత్రం ఎక్స్ ను అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఆ మధ్య సొంత పార్టీ ప్రభుత్వం పథకాల అమలుపై కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క పథకానికి కూడా సరిగా న్యాయం చేయలేకపోతున్నామని, అందుకే గ్రామాల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేదంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అయితే సొంత పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ అసంతృప్తి రాగం వెనుక పెద్ద కారణమే ఉందట. తనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నారు అనేది రాజగోపాల్ రెడ్డి కోపమట. భువనగిరి ఎంపీగా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాము అని సీఎం రేవంత్ తో పాటు అధిష్టానం పెద్దలు ఆయనకు హామీ ఇచ్చారట. అందుకు అనుగుణంగా ఇప్పుడు క్యాబినెట్ లో ఖాళీగా ఉన్న 3 బెర్తుల్లో ఒకటి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం ఓకే చెప్పిందట. అయితే రెడ్డి కోటాలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరును రేవంత్ తెర మీదకు తెచ్చారట. ఆయనను రేసులోకి తెచ్చి తనకు చెక్ పెట్టేందుకు రేవంత్ స్కెచ్ వేశారు అన్నది రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం అంటున్నారు. రేవంత్ సుదర్శన్ రెడ్డి పేరును సూచిస్తూ ఉండడంతో మంత్రివర్గ రేసులో ఇంకో ట్విస్ట్ ఏర్పడింది అంటున్నారు. ఇప్పటికే క్యాబినెట్ లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశాలు ఎక్కువిచ్చామని, మిగిలిన 3 బెర్తుల్లో మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని అధిష్టానం అనుకుంటోందట. అయితే తనకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నప్పటికీ రేవంత్ వల్లే ఆలస్యమవుతుందని రాజగోపాల్ రెడ్డి కోపంగా ఉన్నారట. అందుకే ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీరుపై బాణాలు ఎక్కుపెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ అంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు బెర్త్ దక్కకుండా ఉత్తమ్ అడ్డు రాకుండా ఉండాలనే వ్యూహంతోనే ఆయన అలా మాట్లాడారు అన్న టాక్ వినిపించింది. ఇప్పుడు రేవంత్ ను టార్గెట్ గా వరుస బాణాలు వదులుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి రేవంత్ కి కౌంటర్లు ఇస్తుంటే ఆయన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తడం హాట్ టాపిక్ అవుతోంది. నల్గొండలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు భూమి పూజ చేశాక సీఎం రేవంత్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి. రేవంత్ మళ్లీ సీఎం కావాలని గణపతి హోమం చేశామంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్ క్యాడర్ కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సపరేటు, వాళ్ల మాటలకు అర్థాలే వేరని గుసగుసలు పెట్టుకుంటున్నారట. రాజగోపాల్ రెడ్డికి అమాత్య యోగం దక్కేదెప్పుడో,
రేవంత్ కు కౌంటర్లు ఇవ్వడం ఎప్పుడు ఆపేస్తారో చూడాలి మరి.